మీ ఎనర్జీ మామూలుగా లేదు. జాగ్రత్తగా ఒక్కసారి స్టేజ్ మీద ఉన్న ప్రతి మొహాన్ని జాగ్రత్తగా చూడండి. వీళ్ళందరినీ డ్రీమర్స్ అంటారు. అంటే కళ్ళగంటమే కాదు, ఆ డ్రీమ్స్ని నిజం చేయడమే కాదు, ఆ డ్రీమ్స్తో సక్సెస్ కొట్టి చూపించారు అండ్ అచీవర్స్గా మారారు. ప్రతి మనిషి పేరు పేరున మొహమొహాన చూడండి, ప్రతి మనిషి అలా కొట్టిన వాళ్ళే. ఐఎమ్ రియలీ జస్ట్ హ్యాపీ టు బీ ఆన్ దిస్ స్టేజ్. ఫస్ట్ నాకు సుహాస్ అంటే కొంచెం ఎమోషనల్. సో ఫస్ట్ సుహాస్ గురించి నా ఫీలింగ్స్ చెప్పేస్తాను. సుహాస్ ఇట్రా వస్తాను. తిను గైస్ జాగ్రత్తగా చూడండి, వన్స్ ఇన్ అ జనరేషన్ టాలెంట్ ఇతను. ఓకేనా? మనం ఎప్పుడైనా ఎవరైనా అప్కమింగ్ ఉంటే మనం ఒక చిన్న కంపారిజన్, ఒక పొంతను వెతుక్కుంటాం కదా. అరే ఇతను ఎలా అవ్వచ్చు, ఓ విజయ్ సేతుపతి అవ్వచ్చు, నానా పటేకర్ లాంటి వాయిస్ ఉంది, ఇది ఉంది, అది ఉంది, అన్నీ మాట్లాడుకుంటాం కదా. అది కాదు గైస్. ఎందుకంటే ఇలాంటి టాలెంట్స్ ఏంటంటే వాళ్ళు రేపు సచిన్ టెండూల్కర్స్ అయ్యే రకాలన్నమాట. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎంత పైకి ఎదుగుతారో మనకు అసలు గేజ్ చేయలేము. సో సుహాస్, ఇవాళ నువ్వు నన్ను పిలిచే నేను వచ్చాను, రేపు నా ఆడియో లాంచ్కి నేను నిన్ను పిలుస్తాను, నువ్వు రావాలి. ఎందుకంటే హిస్ టాలెంట్ ఈజ్ వర్త్ దట్. నేను తను చాయ్ బిస్కెట్ వీడియోస్ చేస్తున్నప్పటి నుంచి, అనురాగ్ శరత్ పరిచయం చేసినప్పటి నుంచి నేను చూస్తున్నాను. సుహాస్, ఐఎమ్ కంప్లీట్లీ అ ఫ్యాన్ ఆఫ్ యువర్ టాలెంట్. సరణి గారు, యాక్చువల్లీ ఐఎమ్ రైటింగ్ అ రోల్ ఫర్ యూ ఇన్ వన్ ఆఫ్ మై నెక్స్ట్ ఫిల్మ్స్. సో మీరు ఓకే అంటే ఐడ్ లవ్ టు పిచ్ ఇట్ యూ సూన్. యూర్ సచ్ అ లవ్లీ టాలెంట్. జెన్యున్గా చెప్తానండి, స్టేజ్ మీద మాటలు కాదు, నిజంగా. అడ్విశేష్ గారు, పర్సనలీ నేను ఫ్యాన్ మీకు. నాకు మీ మూవీస్ కానీ మీ పర్ఫార్మెన్స్ కానీ నాకు చాలా ఇష్టం. నేను మా హస్బెండ్తో కూడా చెప్తూ ఉంటాను, బాగుంటారు, బాగా చేస్తారు అని. సో మీరు మూవీలో, నేను మీకు ఇవ్వడం కాదు, మీరు ప్లీజ్ మీ మూవీలో నాకు క్యారెక్టర్ ఇవ్వండి. ఐల్ బి రెడీ. తప్పకుండా అండి, తప్పకుండా. షీస్ అ ఫినామినల్ యాక్ట్రెస్. గెస్ వన్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ హర్. కానీ ఏ మాట కామాట, ఈ కొత్త అమ్మాయి శివాని కూడా ఏం తగ్గలేదు అస్సలు. ఏంటి వీళ్ళిద్దరు పర్ఫార్మర్లా, నేను పర్ఫార్మెన్స్ చూపిస్తాను లెవెల్లో తను ముందుకు వచ్చి ఎక్స్ప్రెషన్స్, ఎస్పెషల్లీ ఆ జుత్తు పట్టుకునే సీన్ బాగుంది. అండ్ ఈ అబ్బాయి నితిన్ కదా, నితిన్ తెలుగు మరి నేర్చుకొని, నాకు నిజంగా తెలియలేదు. వీళ్ళందరూ తెలుగు రాకపోయినా అని చెప్తున్నారు. తెలుగు బాగానే మాట్లాడుతున్నాడు కదా నేను అనుకుంటున్నాను. అంత బాగా మాట్లాడాడు స్టేజ్ మీద. సినిమా కూడా కుమ్మేసేవట. ఫ్యాంటాస్టిక్గా. కంగ్రాచులేషన్స్ టు పీకే ఆన్ కటింగ్ సచ్ అ వండర్ఫుల్ ట్రైలర్. పీకే మేజర్ సినిమాకి ఆన్లైన్ ఎడిటర్గా వచ్చి మెయిన్ ఎడిటర్గా మారాడండి. తన టాలెంట్ చూసి మేము మార్చాము.